Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి? బేసికలీ ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్స్ అండ్ పిజ్జాస్ కూడా నాకు నచ్చవు. ఐస్ క్రీమ్, పిజ్జాస్, బర్గర్స్ నాకు నచ్చవు. కానీ రీసెంట్ పానీపూరి, ఐ హేట్ పానీపూరి. సారీ ఫర్ ద లవర్స్, పానీపూరి లవర్స్, బట్ ఐ రియల్లీ లిటరలీ హేట్ ఇట్. బికాజ్ చిన్నప్పుడు నేను తింటున్నప్పుడు హౌ దే ఆర్ మేకింగ్ అని లైవ్లో చూసాను నేను. అండ్ దెన్ ఐ డిసైడెడ్ దిస్ స్టఫ్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అని అనుకున్నా. అండ్ ఐస్ క్రీమ్ ఆల్సో సేమ్. ఐ వెంట్ టు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఇన్ మై చైల్డ్హుడ్. దెన్ ఐ డిసైడెడ్ కే ఐ నెవర్ ఈట్ ఐస్ క్రీమ్ బికాజ్ ఆ ప్రాసెస్ అంతా వరస్ట్గా ఉంటుంది తయారు చేసేది. కలర్ ఒకసారి చూసిన తర్వాత మీకే కనుక ఒక సూపర్ పవర్, Hmm. ఏ కైండ్ అయినా సరే, వింగ్స్ వచ్చే సూపర్ పవర్ అనుకోవచ్చు, లేకపోతే ఇలా మ్యాజిక్ చేసే no. I want a wand, magical wand. It's not a thing. It's my tongue. I want magical wand in my tongue. So whatever I tell, it will become true. Kind of that magical power. మీరు ఫుడ్ ఏం తింటారు? అసలు మీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది? ఎక్కువగా జిమ్ అవి కూడా స్టోరీస్ పెడుతూ ఉంటారు కదా. అమ్మో, చాలా గట్టి. చాలా తక్కువే. ఇంకా రావాలి. అండ్ నేను ఇంకా ఒక 4 days నుంచి జిమ్కి వెళ్ళాలి. తగ్గిపోయింది. తగ్గిపోయిందా మజిల్? అవును, ఓకే. తగ్గిపోయింది. సో ఎలా మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? వెరీ ఈజీ, వెరీ కామన్. ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. ఒక్కసారి మీరు బిర్యానీ తింటూ కూడా ఫిజిక్ ని ఇలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు స్టమక్ కూడా అంత లోపలికి Okay. చూడండి. నిజంగానే ప్లీజ్ చెప్పరా? అంటే బిర్యానీ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ ఫుడ్. అన్నిటికంటే ద బెస్ట్. రైస్ తింటే పొట్టొస్తుందండి. రైస్ ఎక్కువ తినకూడదు. నేను నా డైట్ ఎట్లుంటుందంటే రైస్ చాలా తక్కువ, పీసెస్ ఎక్కువ తింటా. నేను ప్రోటీన్ ఎక్కువ తింటా. చికెన్ ఇస్ ప్రోటీన్. సో చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఇదే ఉంటది. ఇంకేముండదు. ఇంకేముండదు. సో అందుకని రైస్ ని పక్కకు పెట్టేసి చికెన్ ని ప్రోటీన్ రిలేటెడ్ అంతా కూడా తింటూ ఉంటారు. ఓకే. అంటే జిమ్కి వెళ్ళే పర్సన్స్ మార్నింగ్ ఇది ప్రోటీన్ షేక్ తాగాలి, ఇన్ని బాయిల్డ్ ఎగ్స్ తినాలి, తర్వాత మళ్ళీ ఇలా ప్రోటీన్ షేక్, ఇలా ఏదో ఒక అంత కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ ఈజీ, సింపుల్. Huh. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ ఎగ్స్ తినేస్తే అయిపోయిన. ఎగ్స్ ఇస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ మీల్ మార్నింగ్ టైమ్స్ లో తినడానికి. ఎందుకంటే డేకి కావాల్సిన ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కూడా దాంట్లో దొరికేస్తున్నాయి. సో యూ ఫీల్ యాక్టివ్ హోల్ డే అన్నమాట. అందుకే నేను హోల్ ఎగ్స్ తింటా. 5 to 8 8 eggs డేలో. డేలో కాదు, ఇన్ ద మార్నింగ్. Only ఐ డోంట్ ఈట్ ఎల్లో, బ్రేక్ఫాస్ట్. వితౌట్ ఎల్లో. నాకు ఏంటి అవి చిన్నపిల్లలు తినేలా సెరెలాక్స్ లాంటివి, నాకు కార్న్స్, ఓట్స్ నేను తినలేను. సో ఎగ్స్ తింటా. ఐ స్టార్ట్ విత్ మై డే ప్రోటీన్. హోల్ డే ప్రోటీన్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఐ స్కిప్ మీల్ అండ్ ఈట్ ప్రోటీన్ షేక్, డ్రింక్ ప్రోటీన్ షేక్. నేను డెజర్ట్ తినాలంటే ప్రోటీన్ షేక్, ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా, అన్ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకొని దాంట్లో వాటర్ మిలన్ కట్ చేసి వేసేసి, తర్వాత దాంట్లో మ్యాంగో ఆర్ ఎల్స్ ఎనీ సీజనల్ ఫ్రూట్ అండ్ కర్డ్, ఐల్ మిక్స్ ఇట్. ఇట్స్ యమ్. ఇట్స్ వెరీ హెల్దీ. 50 grams ఆఫ్ ప్రోటీన్ నాకు డెజర్ట్ లోనే వస్తుంది. మై డైట్ ఈస్ వెరీ సింపుల్. ఎవ్రీడే ఐ ఈట్ బిర్యానీ. నాకు బిర్యానీ లేకపోతే వెళ్ళదు, డే అవ్వదు. ఒక 2 days తినకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎవ్రీడే ఐ ఈట్ మీట్. చాలా మీట్ తింటా అంతే. సూపర్. ఇది మీ పర్సనల్ డే షెడ్యూల్ అన్నమాట. అంతే. సో ఫుడ్ తిన. సో మీ స్లీప్ టైం ఎలా ఉంటుంది? షూటింగ్కి వెళ్ళాలి అంటే ఎలా రెడీ అవుతారు? ఎలాగ మేకప్ కిట్ కానీ డ్రెస్? 2 ways ఆఫ్ స్లీప్ టైం ఉంది నాది. 2 ways ఆఫ్ ఏంటి అంటే, ఒక స్లీప్ టైం ఏంటంటే షూట్ ఉన్నప్పుడు నేను తొందరగా పడుకున్నా, లేట్గా పడుకున్నా 11 తర్వాత పడుకోవాల్సిందే. షూట్ ఉంటే నేను దానికి మించి ఉండను 11 తర్వాత. సో 12 అయినా కూడా మార్నింగ్ 5కి లేస్తాను నేను. 5కి లేచి ఐ వాక్ ఇన్ మై హోమ్. థ్రెడ్మిల్ ఉంది చిన్నది. సో అది వాక్ చేసేస్తా ఒక 30 minutes. దెన్ నా బ్లోటింగ్ పోతుంది అనమాట. నా బుగ్గలు కొంచెం తగ్గి నార్మల్గా కనిపిస్తా. సో అలా 30 minutes వాక్ చేస్తా. అదే టైంలో ఎగ్స్ బాయిలింగ్ పెట్టేసి ఎగ్స్ తినేసి ఇలా కాఫీ, బ్లాక్ కాఫీ. ఐ లవ్ బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ ఈజ్ నా అడిక్షన్. సో ఒక డేలో 3-4 బ్లాక్ కాఫీస్ అయితే తాగుతాను. ఇంకా అంతే. 6:37 కల్లా లొకేషన్లో ఉంటాను. ఆ డే అయిపోతుంది, మళ్ళీ నైట్ వస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ గో టు జిమ్. అదర్వైజ్ I'll stay at home. I'll watch any movie related that
అదే సేమ్ మూవీకి రిలేటెడ్ ఏదైనా కంటెంట్ ఉంటుంది కదా, సో అది చూస్తే ఐ ఫీల్ లైక్ ఓహో ఈ ఎమోషన్ ఇట్లుంటుంది, ఈ ఎమోషన్ ఇట్లుంటుంది. సో ఫర్ మై ఓన్ ప్రిపరేషన్ అంతే. సూపర్. ఇది వన్ వే ఆఫ్ మై స్లీప్ టైమింగ్స్ అండ్ డే రొటీన్. ఇంకోటి ఉంటుంది, నాకు షూట్ లేదు, నేను ఖాళీగా ఉన్నా. ఆల్రెడీ షూట్ లేకుండా ఒక 1 వీక్ ఖాళీగా ఉన్నా. 1 వీక్ తర్వాత నా స్కెడ్యూల్ ఎట్లా మారుతుంది, ఇట్స్ వెరీ ఫన్నీ. లేట్ నైట్ వరకు నాకు నిద్ర రాదు. ఎందుకంటే రేపు లేవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ ఉండదు కదా, మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్ళాలి పరిగెత్తాలి అనేది లేదు. సో నాకు లేట్ వరకు నిద్ర రాదు. మూవీస్ చూస్తా, టీవీ చూసుకుంటా, సాంగ్స్ పెట్టుకుంటా, డాన్స్ చేసుకుంటా, ఎంత చేసినా రీల్స్ చూసినా ఏం చేసినా నిద్ర రాదు. సరే అట్లా టైం పాస్ చేస్తా, క్యాండీ క్రష్ ఆడుకుంటా. మీటు క్యాండీ క్రష్ ఆడుతుంది ఇప్పటికీ కూడా. ఇప్పటికీ కూడా ఓకే. సో క్యాండీ క్రష్ ఆడతా. అట్లా పడుకునేసరికి లేట్ అవుతుంది, 2, 3, 4 మేబీ అట్లా అవుతుంది. మార్నింగ్ నెక్స్ట్ డే 12 to 4 ఈ 3 టైమ్స్లో మాత్రమే లేస్తా. 12కి, 2కి, 4కి మధ్యలో నిద్ర మెలుకో రాదు నాకు. 12 to ఇదేదో చాలా బాగుందండి. 12 to 4 ఈ Okay. టైంలో నిద్ర మెలకు వస్తుంది. మిగతా అప్పుడు ఫోన్ కూడా నాకు రాదు, ఫోన్ వచ్చినా సైలెంట్లోనే ఉంటుంది. బేసికల్ నాకు షూట్ లేదంటే ఐ డోంట్ అటెండ్ ఎనీ వన్స్ ఫోన్ కాల్, ఐ జస్ట్ వాంట్ టు స్లీప్ ఎట్ మై హోమ్. మళ్ళీ నేను ఏ టైంకి లేచినా, 2కి లేచినా, 4కి లేచినా, 12కి లేచినా, మళ్ళీ అక్కడ నుంచి లేచి ఫస్ట్ టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని మళ్ళీ నా కౌచ్లో ఇట్లా పడుకుంటా. అసలు ఐఎమ్ ఎ వెరీ లేజీ కిడ్, ఫుల్ లేజీ. నాకు చాలా ఇష్టమైన పని నా కౌచ్లో పడుకొని టీవీ చూడడం, ఫోన్ చూడడం అండ్ అక్కడే తినడం. సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తినడం కంటే ద బెస్ట్ థింగ్ ఏ వరల్డ్ లోనే లేదు. అమ్మో! ఎంత లవ్ చేస్తున్నారు మీ సోఫాని అండ్ ఆ ప్లేస్ లో కూర్చొని టీవీని కదా. అండ్ నా బాల్కనీలో ఒక బ్లాక్ కాఫీ మార్నింగ్. బాల్కనీ నేను ఇంట్లో 3 ప్లేసెస్ యూజ్ చేస్తా, బాల్కనీ, హాల్, బెడ్రూమ్. ఈ 3 ప్లేసెస్ ఆ 3 ప్లేసెస్ లో ఉంటారు. కాఫీ తాగాలంటే బాల్కనీలో కూర్చొని కాఫీ తాగి దెన్ ఐల్ కమ్ టు సోఫా, దెన్ స్లీప్ అంటే బెడ్రూమ్ అంతే. అంతే. ఇంకా అసలు కిచెనే మనకు సంబంధం లేదు ఇంకా. అసలు వంట చేస్తారా? ఇంట్లో నేను చేయను. ఇంట్లో వంట చేయరు. ఇంట్లో ఎవరు వచ్చినా ఫ్రెండ్స్ చేస్తారు, లేదా వాళ్ళే ఆర్డర్ చేస్తారు. మా తమ్ముడు వస్తే మా తమ్ముడు చేస్తాడు, మమ్మీ వస్తే మమ్మీ చేస్తారు. నేనైతే చేయను, మా తమ్ముడు నేర్చుకున్నాడు. అయ్యో పాపం. సో ఈ స్టేయింగ్ విత్ మీ ఫ్రమ్ సమ్ టైమ్ అన్నమాట. ఉమ్. సో ఇంకా రైస్ పెడతాడు, నువ్వు రైస్ పెడతావు, నేను కర్రీస్. మేమిద్దరు అంతే. సో అలా డివైడ్ చేస్తారు. ఉమ్. ఇన్ కేస్ తమ్ముడు వస్తే, వస్తే లేదు అంటే మీరే. లేదంటే ఎక్కడ నేను మెలకు లేవడం. ఉంటే కదా. మరి ఒకవేళ 12 కి లేచిన 2 కి 4 కి నా అప్పుడు లేజీ ఆకలి డేస్‌లో ఐ అనిపిస్తుంది. ఈట్ వన్ మీల్ ఎ డే. ఎందుకంటే మిగతా టైం అంతా పడుకొనే ఉంటా కదా. సూపర్ అండి. చాలా చాలా బాగుంది. అండ్ బిఫోర్ బిగ్ బాస్ అంటే ఛానల్స్‌తో టచ్‌లో ఉన్నారు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అసలు మళ్ళీ ఎక్కడ ఏ మీడియాలో కనిపించలేదు. మాకు ఓన్లీ మీ ఇన్‌స్టాలో మాత్రమే కనిపించారు. అవును. ఎంత క్రైమ్ అండి అలా. అవును. దట్ ఈస్ మై స్ట్రాటజీ యాక్చువల్లీ. నేను అనుకున్నా ఇంకెక్కడ కనిపించొద్దు, ఏ టీవీ షోస్‌కెళ్ళొద్దు. ఇప్పుడు మీరు నాకు ఒక క్వెషన్ అడిగారు, మీరు మూవీస్‌లో కనిపిస్తున్నారు అని. ఎందుకు కనిపిస్తున్నా? బికాజ్ నేను టీవీ అంటే లైక్ వేరే ఎక్కడ కనిపించకుండా నేను మొత్తం క్లోజ్ చేసేసా. దట్స్ ఓకే. బట్ ఐ వాంట్ టు బి సీన్ ఇన్ మూవీస్ ఐదర్ మై ఇన్‌స్టా. యెస్. అంతే. ట్రూ. ఐ వాంట్ టు బి ఇన్ 2 గుడ్ ప్లాట్‌ఫార్మ్స్. స్ట్రాటజీ. One 70 mm, another is my Insta, my social media అంతే. సో బిఫోర్ బిగ్ బాస్ కెరియర్‌కి, ఆఫ్టర్ బిగ్ బాస్ కెరియర్‌కి చాలా చేంజెస్ మీరు చూసారు అండ్ మేము కూడా చూసాం. సో ఏంటి ఆ వేరియేషన్స్? బిగ్ బాస్ వల్ల లైక్ తెలుగు 2 రాష్ట్రాల్లో అందరూ మనల్ని గుర్తుపెడతారు. అందరికీ మనం తెలుసు. వి ఎర్న్ వన్ స్టేజ్ అనమాట. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీవన్ ఎర్న్ దట్ స్టేజ్. అక్కడి నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఐ డిసైడెడ్ టు గో టు మూవీస్ అంతే.